నమస్తే భారత్. నేను దువ్వూరి వత్సలేంద్ర, సీనియర్ లాయర్, హైకోర్ట్, తెలంగాణ. మనం సాధారణంగా పెళ్ళిలో, వివాహంలో చూసేది అత్యంత ఆహ్, ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మొగుడు పెళ్ళాల మధ్యలో బాంధవ్యం, బంధుత్వం ఇవన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో, ప్రపంచంతో, వాతావరణంతో అంతా కాలుష్యం, కల్మషం. ఎవ్వరూ మనస్ఫూర్తిగా ఒకళ్ళని ప్రేమ, మర్యాద, గౌరవంతో అసలే చూడడం లేదు. నా ఉద్దేశంలో మొగుడికి ఎప్పుడు పెళ్ళాం పట్ల బాధ్యతలు చాలా ఉండాలి. తనని ప్రొటెక్ట్ చేస్తూ, తనకు సెక్యూరిటీ ఇస్తూ, తనకి నేనున్నాను అనే స్ట్రాంగ్ ఓదార్పు, తను కష్టపడే వేళల్లో పక్క నుండి భుజం తట్టి నీకేమీ కాదు అనడము, ఏ చిన్న బాధతో ఉన్నా తన్ని క్షమించేసి, తను చిన్న చిన్న తప్పులు చేసిన ప్రేమతో ఉంటే అటువంటి సంసారము ఎప్పుడు 10 కాలాలు చల్లగా ఉంటుంది. కానీ సాధారణంగా భర్తలు, పర్టిక్యులర్లీ మన భారతదేశంలో మనము పెంచుకున్న విధానం ఏంటంటే, భార్య అంటే ఒక ఇంటిలో చాకిరీ చేసి పని మనిషిలా ఉండే ఒక వ్యక్తి. ఇది తప్ప వేరే ఆలోచన ఏ భర్తకి రాదు. తాను చదువుకున్నా, చదువుకోపోయినా, మంచి ఉద్యోగాలు చేస్తూ తన సంపాదనంతా ఇంట్లో పెడుతున్నా, తనంటే ఒక చిన్న చూపు, ఒక మర్యాద లేని వ్యక్తి, ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తి, ఒక ఇంట్లో మూల పడుండే వ్యక్తి. ఎప్పుడైనా ఆలోచించామా? ఆ వ్యక్తికి ఒక మనసు ఉంటుంది, తనకి కష్టం ఉంటుంది, తను ఉద్యోగం చేసి వచ్చి అలసిపోతుంది, సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసి పిల్లల్ని పెంచుతూ ఒక వయసు వచ్చాక శాంతంగా, పీస్ఫుల్గా ఇంట్లో హ్యాపీగా గడపాలని తనకి ఉంటుంది. ఈ ఆలోచన సాధారణంగా ఎవరికీ రాదు. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్లో ఏం చెప్పిందంటే, భార్య ఒక పనిది కాదు అని. అవును, భార్య పనిది కాదు. ఇంట్లో వంట చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, భర్తకి అన్నీ చేతికి అందిస్తూ, తనకి ఏమీ జీతము దొరకదు. ఆ జీతము దొరకకపోగా తనకి జరిగే అవమానాలు ఎంత అవమానపడుతుందంటే, భర్త ఏ మూల పడేసిన ఒక పాత గుడ్డలాగా తన్ని చూస్తాడు. తనకి ఒక హోదా ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి అనే చిన్న చిన్న ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ మర్చిపోతాడు. ఆ చిన్న చిన్న విషయాలని అమర్యాదగా చూసినప్పుడు ఆ మనిషికి విరక్తి, వైరాగ్యం వస్తుంది. తన భర్త మీద ప్రేమ కోల్పోతుంది. అందరి ముందు భార్యని అవమానపరిచి చాలామంది ఇంట్లోంచి తరిమేసేవాళ్ళు, లేదా ఒక సిచ్యువేషన్, ఒక వాతావరణం ఎలాంటిది సృష్టిస్తారంటే, తను తట్టుకోలేక తనకి తాను ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి తననే అంటారు, ఎంత ధైర్యంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని. ఆ బాధని తట్టుకోలేక వెళ్ళిపోయింది అనే ఆలోచన ఏ మగాడికి రాదు. ఏ ఆడది తన ఇల్లు వదిలి వెళ్ళదు. తనకి తన మొగుడు చాలా చాలా ఇంపార్టెంట్. వదిలి వెళ్ళిందంటే తనకి చాలా మర్యాద కోల్పోవడము, తనను ఒక మనిషిగా చూడకపోవడము, ఒక భార్య అనే గౌరవము మిగలకపోవడము. భార్య అంటే చాలా ఇంపార్టెంట్ అనేది మొగుడు, మగవాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలు రేపు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ సంసారాలకి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. భార్య ఒక్కతే నీ మంచి చెడు నీ పక్కనుంటూ, నీ సేవ చేస్తూ, నీ బాగు చెడులు చూస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తికి మీరిచ్చే స్థానము ఏంటో ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఎప్పుడైతే మగవాళ్ళు
ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని భార్యని ప్రేమగా అందరి ముందు తన తల్లి కంటే గౌరవంగా చూస్తాడో ఆ రోజు అన్ని సంసారాలు బాగుపడతాయి. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పిల్లలకి మంచితనం నేర్పరు. ఎటువంటిదైనా ఎప్పుడన్నా వాళ్ళకి మంచి చెప్పబోతే తల్లి అడ్డగిస్తారు. పిల్లల్ని నేర్పడానికి, వాళ్ళు తప్పు చేసినప్పుడు శిక్షించడానికి తల్లిదండ్రులు వెనకాడకూడదు. 4 చెంప దెబ్బలు పీకైనా వాళ్ళు చేసేది తప్పు అని చెప్పాలి. ఈ కాలము బరి తెగించిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఎంత బరి తెగిస్తున్నారంటే తల్లిదండ్రులకి గౌరవము, విలువ ఉండదు. అది ఎలా హ్యాండిల్ చెయ్యాలో, ఎలా చూసుకోవాలో అర్థం చేసుకొని మగవాడు భార్యని నిందిస్తాడు, ద్వేషిస్తాడు, చీదరించుకుంటాడు. పాపం ఆవిడేమి చేయగలదు? ఆవిడ ఒకవేళ ఆ పిల్లల్ని పనిష్ చేయాలన్నా, ఏదన్నా వాళ్ళకి బుద్ధి నేర్పాలన్నా, అరిచినా కొట్టినా, నేను చెప్పినట్టు ఇప్పుడు బరి తెగించిన పిల్లలు తల్లిదండ్రులనే కొడుతున్నారు. ఆ భయంతో శిక్షించడం మానేస్తున్నారు. ఏం పర్వాలేదు, పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షించడము చాలా అవసరము. లేదా ముందు జీవితంలో వాళ్ళు పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళు తయారవుతారు. వాళ్ళు పెళ్ళి చేసుకోవడం ఒక్క సమస్య అయితే, ఆ వేరే ఇంట్లోకి వెళ్ళి ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాక వాళ్ళు ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వడము, వాళ్ళకి మితిమీరిన సుఖాలు ఇవ్వడము చేసేది చాలా పెద్ద పొరపాటు. తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించుకోవాలి అనేది నేర్పాలి, చిన్నప్పటి నుంచే నేర్పాలి. ఇంటి పనులు నేర్పాలి, బయట ప్రపంచం ఎలా ఉంటుందో నేర్పాలి. సుఖాలు సౌకర్యాలు నేర్పకూడదు. సుఖాలు సౌకర్యాలు నేర్పిన తర్వాత రేపు ఒకవేళ పొరపాటున మొగ్గుడి దగ్గర డబ్బు లేకపోయినా, ఏది లేకపోయినా ఆ కాపురము నిలవదు. ఇదే కాక మీరు తల్లిదండ్రులు ద్వేషంగా ఉండి ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటూ, భార్యని నానా రకాల మాటలంటూ, కొడుతూ తిడుతూ, ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఆ తండ్రిని చూసి, ఓహో మేము ఇలా కూడా చెయ్యొచ్చు, మేము ఇలా కూడా బతికేయచ్చు అని అదే వాళ్ళు ఫ్యూచర్లో పాటిస్తూ వాళ్ళ భార్య జీవితం నాశనం చేసేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి, భార్య అనేది చాలా విలువైన స్థానము. మీ తల్లి ఎలా మీ నాన్నగారికి భార్యో, వాళ్ళిద్దరూ ఉమ్మడి గుండి మిమ్మల్ని ఎంత పద్ధతులతో పెంచారో, మీరు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ పెరుగుతారు. కాబట్టి అదే పద్ధతులు పాటిస్తూ వాళ్ళకి ప్రపంచంలో ఒక మర్యాద గల పిల్లలు, రేపొద్దున్న మర్యాద గల మొగుడు, మర్యాద గల పెళ్ళాం అనిపించుకునేటట్టు చేయండి. అంతేగాని వాళ్ళని ఒక వయసు వచ్చాక 30 ఏళ్ళు వచ్చేస్తున్నా, 40 ఏళ్ళు వచ్చేస్తున్నా పైసలు ఇస్తూ నా పిల్లలు అని వెంటేసి తిరగకండి. మీరు చేసేది తప్పు. మీరు జీవితం నాశనం చేస్తున్నారు. పిల్లల్ని పెంచడము ఒక గొప్ప విషయం. ఎంతో ఓపికతో సహనంతో పెంచుతేనే పిల్లలు, ఎంతో ఓపిక సహనంతో చూస్తేనే భార్య తల్లిని మించిన ప్రేమ ఇచ్చే వ్యక్తిగా మారుతుంది. అర్థం చేసుకోండి, మీ భార్యలని బాధ్యతతో చూసుకోండి. ఆ బాధ్యత ఎలా ఉండాలంటే, తనకి ఒక్క నిమిషం కూడా తన మొగుడికి మించిన వ్యక్తి ప్రపంచంలో లేడు అన్న గౌరవాన్ని మీరు దక్కించుకోండి. నేను చెప్పిన దానిలో 100% నిజమే తప్పితే ఒక్క పొరపాటు ఉండదు. ఇది పాటిస్తే నిజంగా ఎన్నో డైవర్స్ కేసులు, ఎన్నో జీవితాలు నాశనం అవ్వడము, కొంతమంది ఆడవాళ్ళు తట్టుకోలేక సూయిసైడ్లు చేసుకోవడం, ఇవన్నీ ఆగుతాయి. ప్లీజ్, యాజ్ అ సీనియర్ లాయర్, నేను ఒక సీనియర్ లాయర్గా మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, భార్య, తల్లి
ఎప్పుడూ గౌరవమైన స్థానంలో ఉన్న వ్యక్తులు వాళ్ళని చిన్న చూపు కానీ కించపరచడం కానీ ఎప్పుడూ చేయకండి. ఇది అందరూ పాటిస్తారని నమ్ముతున్నాను. అలానే నమ్మకంతో బతుకుదాం. నమస్తే.